చండీగఢ్లో రైతు సంఘాల నేతలతో కేంద్ర చర్చలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్ రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. 4వసారి కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన పోరాటం 6వ రోజు కొనసాగుతోంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో ఈ నెల 13న ఢిల్లీ చలో నినాదంతో రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో సుమారు 200 రైతు సంఘాలు పాల్గొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల ప్రతినిధులతో ఇప్పటికే 3 సార్లు చర్చలు జరిపింది. దీంతో ఈరోజు చర్చలు కీలకం కానున్నాయి. 4వ దఫా చర్చల్లో ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, స్వామి, దేశ సరిహద్దులో పెద్ద ఎత్తున సింధు బార్డర్ కావచ్చు, టిక్రీ కావచ్చు, శంభు బార్డర్ లో పెద్ద ఎత్తున రైతు సంఘాలు దాదాపు 6 రోజుల నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా కనీసం పంటకు మద్దతు ధర కల్పించాలి, ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు చేయాలి. ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గత 2023లో తీసుకొచ్చిన నూతన విద్యుత్ చట్టాన్ని సైతం కూడా వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతోని గతంలో 3వ దఫా చర్చలు కొనసాగించింది కేంద్ర ప్రభుత్వం. మరోసారి 4వ దఫా చర్చలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం చండీగఢ్ లోని ఒక హోటల్లో రైతు సంఘాల నేతలందరితో కూడా కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్తోని చర్చలు ప్రారంభమై చర్చలకు సంబంధించి పంజాబ్ సీఎం సైతం కూడా హాజరు కాబోతున్నారు. రైతు సంఘాలకు సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలోనే ఖచ్చితంగా తమ డిమాండ్లను కేంద్రం నెరవేరుస్తుందా లేదా అనే అంశంలో మరికొద్ది సేపట్లో కొలిక్కి రాబోతుంది. వరుసగా 6 రోజుల పాటు ఆందోళన చేస్తూ రైతులంతా కూడా బార్డర్ లోనే ఉన్నారు. పంజాబ్ నుంచి వస్తున్న రైతులంతా కూడా శంభు బార్డర్ లోనే వారు ఆహార సదుపాయాలు ఏర్పాటు చేసుకుని అక్కడే 6 రోజుల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ వైపు వచ్చి తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్తున్న నేపథ్యంలో కేంద్రం 4వ దఫా చర్చలు ప్రారంభించింది. ఈ చర్చలు రైతులకు ఎంతవరకు లాభం చేకూరుతుందో కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎంఎస్పీ కనీస పంటకు మద్దతు ధర కల్పించాలి. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు ఆమోదం తెలుపుతున్న అంశంలో మరి కాసేపట్లో కొలిక్కి రాబోతుంది. అనేక దఫాలుగా ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. ఇటీవల నెల రోజుల గ్యాప్ లోనే 4వసారి రైతులతో చర్చలు జరుపుతున్నారంటే కేంద్రం ఎంత సీరియస్ గా ఈ అంశాన్ని పరిశీలిస్తుందో కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు రైతు సంఘాల నేతలు కూడా అంతే ఎత్తున ఉధృతంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు కూడా ఢిల్లీ వస్తామని కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. ఎవరు కూడా ఇక్కడ కూడా తగ్గని పరిస్థితి నెలకొంది. కేంద్రం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నాము, అంతకు మించి ఎక్కువ హామీలను కూడా అడగట్లేమనేది కూడా రైతులు చెప్తున్నారు. రైతు సంఘాల నేతలు ఇటీవల 3వ దఫా చర్చల సందర్భంగా కూడా ప్రశాంత వాతావరణంలో మరోసారి చర్చలు జరుగుతాయని కూడా కేంద్ర మంత్రులు చెప్పారు. ఈసారి సానుకూలంగా స్పందించారనేది కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం రైతు సంఘాలు చెప్పినప్పుడు కూడా 3వ దఫా చర్చల్లో పెద్దగా ఏ అంశం కూడా కొలిక్కి రాలేదు. 4వ జరుగుతున్న దఫా చర్చలకు సంబంధించి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీకి సంబంధించి పంట కనీస మద్దతు ధరకు సంబంధించిన అంశంలో లీగలైజ్ గా ముందుకు వెళ్తున్నా, లేదంటే ఒకవేళ రైతుల డిమాండ్ పట్ల ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా కొంత కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడుతుందని కూడా చూడాల్సి ఉంటుంది. ఎట్టకేలకైతే సమావేశానికి కేంద్రానికి సంబంధించిన 3 కీలక మంత్రులు అయితే సమావేశానికి హాజరయ్యారు. దాదాపు 4 గంటల పాటు కూడా సుదీర్ఘంగా దీనిపైన సమావేశం జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన సమావేశాలన్నీ కూడా దాదాపు అర్ధరాత్రి వరకు కూడా రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు. మరో దఫా చర్చల్లో కూడా ఈ అంశాలు కొలిక్కి వస్తాయా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సి ఉంటుంది. స్వామి సతీష్, ప్రధానంగా ఎక్కడ ఈ పీఠముడి పడింది, ముఖ్యంగా ఏ అంశాల మీద ప్రభుత్వం పట్టుబడుతోంది, వీళ్ళు రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి, ఎక్కడ పీఠముడి పడింది, ఎక్కడ తెగని అంశాలు ఏమేమి ఉన్నాయి? ఎస్ స్వామి, మొత్తం రైతులు 21 డిమాండ్లతోనైతే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చారు. ఇటీవల ఎంఎస్పీకి సంబంధించి గతంలో నూతన వ్యవసాయ చట్టాలను
కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం సందర్భంలో విజ్ఞాన్ భవన్లో అనేక సమావేశాలు నిర్వహించారు. ఆ సందర్భంలో రైతులు 21 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టింది. ఒకటి, కనీస పంటకు మద్దతు ధర కల్పించాలి. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫారసులు అమలు చేయాలి. మూడో అంశము, నూతన విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. సింగు బార్డర్ లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన సందర్భంగా దాదాపు రైతులు కొందరు మరణించారు. వారి కుటుంబాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తున్నారు. మరోవైపు రైతు కూలీలు, రైతు కార్మికులు సైతం కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. వారికి మినిమం పెన్షన్ ని కేటాయించాలనే అంశాలని సుదీర్ఘంగా ఈ అంశాలను ఇందులో ప్రస్తావిస్తున్నారు. గతంలో కూడా 2014కి ముందు కూడా కేంద్ర ప్రభుత్వం నాటి యూపీఏ ప్రభుత్వం సందర్భంగా ఎంఎస్ స్వామినాథన్ సిఫారసు చేసిన లేఖలకు సంబంధించి నాటి సందర్భంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒక లేఖ రాశారు. ఎంఎస్ స్వామినాథన్ చెప్పిన అంశాన్ని ఎందుకు అమలు చేయడం లేదనే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ఎందుకు ఎంఎస్ స్వామినాథన్ చెప్పిన సిఫారసులను అమలు చేస్తలేరని కూడా రైతులు ప్రధానంగా ఈ డిమాండ్ ని లేవనెత్తుతున్నారు. ఇట్లా అనేక అంశాలు రైతులకు సంబంధించి, మరోవైపు భూమి కోల్పోయిన రైతులకు 4 వంతుల వారికి డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కలెక్టర్లు ఎక్కడైనా భూమి తీసుకుంటే దానికి సంబంధించి పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. నష్టపరిహారం కూడా 4 రెట్లు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుందని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు కూడా తీసుకుంది. రైతులకు సంబంధించిన అంశంలో ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా కానీ రైతులతోని వ్యవసాయానికి సంబంధించిన అంశాల్లో కూడా ఉన్న అంశాలను కూడా కొన్ని అంశాలను తీసివేయాలని కూడా రైతుల ప్రధాన డిమాండ్. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.